నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే బెస్ట్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అటుకులతో చేసిన బైట్స్ బయట నుండి క్రిస్పీగా మంచి రుచిగా చాలా చాలా బాగున్నాయి. ఇలా మనం పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఆకలి అన్నప్పుడన్నా లేదా సాయంత్రం టేస్టీగా చట్పటాగా వేడివేడిగా ఏదైనా తినాలనిపించినా వెంటనే వీటిని ట్రై చేయండి. పెద్దగా టైం పట్టదు, కేవలం 9-10 నిమిషాల్లోనే రెడీ అయిపోతాయి. మరి సింపుల్ అండ్ ద బెస్ట్ గా చేసుకునే ఈ పోహా బైట్స్ ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక ఫుల్ కప్ అటుకులను తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ అటుకులను వాడుతున్నాను. సో ఇలా తీసుకున్న అటుకులను ఒకసారి కడిగి తీసుకుందాం. మనం ఈ స్నాక్ చేయడానికి నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. మనం చేసే స్నాక్ మంచి టేస్ట్గా రావడానికి ఇందులోకి నేను 2 చిన్న బంగాళదుంపలు తీసుకున్నాను. పెద్దగా ఉంటే ఒకటి తీసుకున్నా సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను బంగాళదుంపను ఉడికించకుండా పచ్చి బంగాళదుంపని గ్రేట్ చేసి నల్లబడకుండా ఇలా నీళ్ళలో వేసి తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని గ్రేటర్ తో బాగా గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా మనం ఈ స్నాక్ చేయడానికి ఆలును ఉడికించకుండా అయినా తీసుకోవచ్చు, ఉడకబెట్టిన ఆలునైనా వాడొచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. సన్నగా తరిగిన పిడికడంత కొత్తిమీర ఆకును, అలాగే పిడికడంతా ఉల్లిపాయని ఇలా కొంచెం రబ్ చేసి తీసుకోండి. అలాగే తరిగిన కరివేపాకును, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని తీసుకోండి. ఇలా కొంచెం గరం మసాలా వేస్ట్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మరో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా తీసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఈ చాట్ మసాలాకి బదులుగా 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఫ్రెష్ గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, అలాగే ఇవన్నీ చక్కగా బైండింగ్ అవ్వడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని తీసుకోండి. మీరు కావాలంటే ఇలా బియ్య పిండికి బదులుగా శనగపిండినైనా లేదా మొక్కజొన్న పిండినైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఉప్పు వేసే క్లిప్ అనేది చిన్నగా మిస్ అయిపోయిందండి, కానీ మీరు మాత్రం రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. అలాగే ఇందులోనే వేడి చేసిన నూనెను 1 టీ స్పూన్ వరకు తీసుకొని బాగా కలపండి. ఇలా ఇందులో కొంచెం నూనె వేసి చేయడం వలన మనం చేసే స్నాక్స్ కి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టుకోకుండా ఉంటుంది. చూడండి, మనకు పిండి అనేది ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కొంచెం పిండిని తీసుకొని చూసామంటే చూడండి, బైండింగ్ అయ్యేలా ఇలా ఉండాలి. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఇలా చిన్న పిండి ముద్ద వేసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది చక్కగా మీడియంగా వేడైంది కదా. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బైట్స్ లా తీసుకుందాం. మీరు కావాలంటే పిండిని ముందుగానే రౌండ్ బాల్స్ లా కానీ లేదా చిన్న చిన్న సిలిండర్ షేప్ లో అయినా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను త్వరగా తక్కువ టైంలోనే చేయడానికి ఇలా చేతిలోనే చిన్నగా ఫోల్డ్ చేసి బైట్స్ లా చేసి తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ లో సరిపడాన్ని బైట్స్ ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా కాసేపు వీటిని ఇలాగే ఫ్రై చేయండి. 1-2 నిమిషాల తర్వాత వీటిని స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాల్లో పిండిని కలిపి మరో 5 నిమిషాల్లో వీటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేడి వేడిగా తినేయొచ్చు. అలాగే ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పైన కొంచెం నురుగు వస్తుంది కదా, ఈ నురుగు అనేది కొంచెం తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా పిండిని కూడా చిన్న చిన్న బైట్స్గా చేసి తీసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. మీరు ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ కావాలనుకుంటే ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.